ఇది కేవలం ఒక శిశువు ప్రాణాన్ని కాపాడిన కథ కాదు. బ్రహ్మాస్త్రం వంటి పరమశక్తివంతమైన ఆయుధాన్ని సైతం ఎదిరించి ఒక మాతృత్వపు ఆవేదనను తీర్చిన సాక్షాత్తు ఆ పరమాత్ముడి లీల. పరీక్షిత్తుని ఎవరు కాపాడారు? గర్భంలో జరిగిన ఆ అద్భుత రహస్యం. మహాభారత యుద్ధం ముగిసింది, కౌరవుల కథ ముగిసింది. కాని పాండవుల వంశంలో పుట్టబోయే చివరి వారసుడిపైకి లోకంలోనే అత్యంత భయంకరమైన బ్రహ్మాస్త్రం దూసుకొచ్చింది. తల్లి గర్భంలో ఉన్న ఆ పసికందును రక్షించడానికి ముల్లోకాల అధిపతి రంగంలోకి దిగాల్సి వచ్చింది. అసలు పరీక్షిత్తును కాపాడింది ఎవరు? గర్భంలో ఆ బ్రహ్మాస్త్రం దూసుకొచ్చినప్పుడు ఆ పసిబిడ్డ ఏం చేశాడు? 1. అశ్వత్థామ క్రోధం, గర్భంపై దాడి. కురుక్షేత్ర యుద్ధం చివర్లో అశ్వత్థామ పాండవుల పట్ల పగతో రగిలిపోయాడు. పాండవుల వంశంలో పిండం కూడా మిగలకూడదని శపథం చేశాడు. అప్పటికే అభిమన్యుడు మరణించగా అతని భార్య ఉత్తర గర్భవతిగా ఉంది. ఆమె గర్భంలో ఉన్న శిశువే పాండవ వంశానికి ఏకైక ఆశాదీపం. అశ్వత్థామ ఏమాత్రం దయలేకుండా ఆ గర్భాన్ని నాశనం చేయడానికి అపాండవాస్త్రం అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం నిప్పులు చెరుగుతూ ఉత్తర గర్భం వైపు దూసుకెళ్ళింది. గర్భంలో జరిగిన యుద్ధం. సాధారణంగా బ్రహ్మాస్త్రం తగిలితే సర్వనాశనమైపోతుంది. కాని ఉత్తర గర్భంలో ఒక విచిత్రం జరిగింది. బ్రహ్మాస్త్రం గర్భంలోకి ప్రవేశించగానే ఆ వేడికి శిశువు శరీరం కాలిపోవడం ప్రారంభమైంది. ఆ సమయంలో ఆ శిశువుకు గర్భంలోనే ఒక అద్భుతమైన దివ్యరూపం కనిపించింది. ఆ రూపం మరెవరిదో కాదు, అంగుష్ఠమాత్ర అంటే బొటనవేలి పరిమాణంలో ఉన్న శ్రీకృష్ణుడు. కృష్ణుడు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని గర్భంలోనే తిప్పుతూ ఆ బ్రహ్మాస్త్రం నుండి వచ్చే భయంకరమైన వేడిని, కాంతిని ఆ పసిబిడ్డకు తగలకుండా అడ్డుకుంటూ ఒక కవచంలా నిలబడ్డాడు. ఆ శిశువు గర్భంలో ఉంటూనే ఆ నల్లటి దైవిక రూపాన్ని, సుదర్శన చక్రాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. చలిపోయి పుట్టిన బిడ్డ కృష్ణుడి మహాప్రతిజ్ఞ. బ్రహ్మాస్త్రం యొక్క తీవ్రత చాలా ఎక్కువ కావడం వల్ల కృష్ణుడు రక్షించినప్పటికీ ఆ వేడికి శిశువు గర్భంలోనే స్పృహ కోల్పోయి ప్రాణంలేని బొగ్గుముక్కలా నీలం రంగులోకి మారిపోయి పుట్టాడు. బాలుడు చనిపోయి పుట్టాడని తెలిసి అంతఃపురంలో రోదనలు మిన్నంటాయి. అప్పుడు శ్రీకృష్ణుడు ముందుకొచ్చి ఆ చనిపోయిన శిశువును చేతుల్లోకి తీసుకుని ఒక చారిత్రాత్మక ప్రతిజ్ఞ చేశాడు. నేను నా జీవితంలో ఎన్నడూ వినోదానికి కూడా అబద్ధం చెప్పకపోయి ఉంటే, నేను ఎల్లప్పుడూ ధర్మాన్నే ఆచరించి ఉంటే, నా పుణ్యమంతా ధారపోసి ఈ బిడ్డకు ప్రాణం పోస్తున్నాను. కృష్ణుడు అలా అనగానే ఆ బిడ్డ శరీరంలో ఉన్న బ్రహ్మాస్త్రపు విషాన్ని, వేడిని కృష్ణుడు తనలోకి లాగేసుకున్నాడు. అందుకే కృష్ణుడి శరీరం మరింత నల్లగా మారిందని చెబుతారు. వెంటనే ఆ చనిపోయిన బాలుడు ఊపిరి పీల్చుకుని గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. పరీక్షిత్తు అనే పేరు వెనక అసలు రహస్యం. శ్రీకృష్ణుడి చేతిల్లో ప్రాణం పోసుకున్న ఆ బాలుడే పరీక్షిత్తు. ఈయనకు ఈ పేరు రావడానికి ఒక ప్రత్యేక కారణముంది. ఈ బాలుడు గర్భంలో ఉన్నప్పుడు తనను కాపాడిన ఆ నల్లటి దివ్యరూపాన్ని చూశాడు కదా. పుట్టిన తర్వాత అతను తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ తేరిపార చూస్తూ గర్భంలో నన్ను కాపాడిన రూపం వీరేనా, ఈయనేనా అని పరీక్షిస్తూ, అంటే వెతుకుతూ ఉండేవాడట. అలా ప్రతి ఒక్కరినీ పరీక్షించడం వల్లే ఆయనకు పరీక్షిత్తు అనే పేరొచ్చింది. కాబట్టి పరీక్షిత్తును కాపాడింది సాక్షాత్తు ఆ జగన్నాథుడైన శ్రీకృష్ణుడే. గర్భంలో సుదర్శన చక్రంతో, బయట తన సత్య సంకల్పంతో ఆ వంశాంకురాన్ని కాపాడాడు. ఈ అద్భుతమైన కథ మనకు దేవుడి రక్షణ ఏ క్షణంలోనైనా మనకు తోడుంటుందని నిరూపిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.